మంచిగా కూర్చోలేదు. ఒక్క నిల్చోండి ఆంటీ, ఒక్క నిల్చుంటే తీయడానికి వస్తుంది. జ్యోతి ఇటు వెనకాల చదివితే రౌండ్గా మంచిగా కూర్చో, మిడల్కి ఉంటుంది గ్యాప్. జ్యోతి ఈమె చాలా కట్ జరగాలి, మనకి ఫోటోలు నీట్గా వస్తుందని. వీడియో బుక్స్ ఉన్నాయి అది మైనస్ చెయ్యాలి. 4 ఉంది, అది ఎక్స్ట్రా 4 పాయింట్స్ ఎక్కువ వచ్చింది, అది మైనస్ చెయ్యాలి. అది 18 ఉండే కదా. లేదు ఆగు, 21 ఉంది. ఒకసారి వెయిట్ ఎక్కువ ఎలా లేవు. లేవు నేనే తీసుకొచ్చినాను, మర్చిపోయింది, అయిపోయింది. సరే మీ దగ్గర తీసుకున్నాను ఒక ప్యాకెట్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఇప్పుడు నువ్వు వీడియో తీసుకున్నావు, మంచిగా డాక్ చేసి. వద్దా మీరు? గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మనము 3 ఐటమ్స్ నేర్చుకుందాము. జొన్న రవ్వతోను కొరలతోను 3 ఐటమ్స్ నేర్చుకుందాం. ఫస్ట్ స్వీట్ గురించి చెప్తాను, శ్రద్ధగా వినండి. కొలతలతో మెజర్మెంట్స్తో చెప్తాను, ఓకేనా? జొన్న రవ్వ స్వీట్, జొన్న రవ్వ కిచిడీకి కావలసినటువంటి పదార్థములు. స్వీట్ అన్నారు. జొన్న రవ్వ కిచిడీకి కావలసిన పదార్థములు జొన్న రవ్వ 100 గ్రామ్స్. జొన్న రవ్వ 100 గ్రామ్స్. స్వీట్ జొన్న రవ్వ స్వీట్కి కావలసినటువంటి పదార్థములు 100 గ్రామ్స్ జొన్న రవ్వ. ఇలాచీ 5 గ్రామ్స్. నెయ్యి 30 గ్రామ్స్. ఇది 150 గ్రామ్స్. బెల్లం 150 గ్రామ్స్. కావలసిన పదార్థములు మరి జొన్న రవ్వ స్వీట్కి కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఐటమ్ జొన్న రవ్వ స్వీట్, జొన్న రవ్వ కిచిడి. జొన్న రవ్వ కిచిడీకి కావలసిన పదార్థములు జొన్న రవ్వ 200, జొన్న రవ్వ 150, జొన్న రవ్వ 150, 75 గ్రామ్స్ పెసరపప్పు, 75 గ్రామ్స్ పెసరపప్పు, క్యారెట్ 80 గ్రామ్స్, అల్లం 30 గ్రామ్స్, 1 గ్రామ్ ఇంగువ, 5 గ్రామ్స్ ఎండుమిర్చి, కరివేపాకు. మహిళలు అందనవ్వండి, మహిళలు మహారాణుల మహారాజుల, పిల్లల పుల్లుల పుల్లులేనా? ఈరోజు అమ్మా మీరు మాట్లాడారు. పులిహోర, కొర్రల పులిహోర కావలసిన పదార్థములు. కొర్రల పులిహోరకి కావలసిన పదార్థములు కొర్రల పులిహోరకి కావలసిన పదార్థములు 180 గ్రామ్స్ కొర్రలు, 180 గ్రామ్స్ కొర్రలు, 50 గ్రామ్స్ పల్లీలు, 50 గ్రామ్స్ పల్లీలు, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి 30, ఒక నిమ్మకాయ, 5 గ్రామ్స్ ఎండుమిర్చి, పోపు దినుసులు, సాల్ట్
నెక్స్ట్ అల్లం అల్లము 5 గ్రామ్స్, ఆయిల్ 50 గ్రామ్స్. ఓకే, 3 ఐటమ్స్ అయిపోయింది. 3 ఐటమ్స్ ఈరోజు మనం 3 నేను తెచ్చుకున్నా. కిచిడి, జొన్న కిచిడి మీరు చెప్పమ్మా. జొన్న రవ్వ స్వీట్, కొర్రల పులిహోర చెప్పండి మీరు. జొన్న కిచిడి, మళ్ళీ ఒకసారి కొర్రల పులిహోర, జొన్న రవ్వ స్వీట్. పావు కిలో పావు కిలో జొన్న పిండి, నువ్వులు 40 గ్రామ్స్, నువ్వులు 40 గ్రామ్స్ క్లీన్ చేసుకున్నవి. ఇది వామ 30 గ్రామ్స్, 20 గ్రామ్స్ ఇక్కడ ఇచ్చేది ఇవ్వండి. ఇట్లా మనం ఓమని ఇట్లా ఎందుకు చేస్తామంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. తర్వాత అది తినేటప్పుడు మంచిగా టేస్ట్ ఉంటుంది. దీంట్లో కొంచెం అంటే నూనె తక్కువ ఉంటుంది, ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది దాన్ని నలపడం వల్ల. చాలు. ఇట్లా అంటుంటేనే మీకు మురుకులు తిన్నట్టు వచ్చేస్తుంది. సాల్ట్ 20 గ్రామ్స్. ఓకే, ఇక్కడ ఉంది 25 ఉంది మేడం. అది ఉండని ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మొత్తం ఇట్లా మిక్సీ చేయాలి. కారం మన ఇష్టం, అంటే చూడటం కానీ తెలంగాణలోనే మేడం. అంటే ఇట్లా ఎందుకు కలుపుతున్నామంటే వాటర్ వేసినప్పుడు అది బాయిల్ వాటర్ వేస్తాం కదా, ముద్ద ఒకటేసారి అది ఉండిపోద్ది, మనం కలపలేము. మొత్తం దీనిలో ఇలా చూసుకుంటూ ఉంటే కారం కూడా ఇలానే చూసుకోవాలి. చెక్ చేసుకుంటే అప్పుడు మనకు ఈ పిండ్లన్నీ జల్లెడ పట్టింది కదా ఇది. మీరైతే ఏంటిది? వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి పేస్ట్ ఏమయ్యారా మేడం? మన ఇష్టం, ఆప్షన్. మనము ఇట్లా సేల్ చేసేటప్పుడు కొంచెం తినరు, అది అడగాలి. అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసుకోవచ్చు. సార్ వచ్చినప్పుడు తీసుకోలేదు కదా, మళ్ళీ వస్తారు కదా మేడం. ఇవి అవి ఒకటేసారి అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసుకోవచ్చు. మనము ఒకసారి సేల్కి ఏంటిదిరా వేయాలా వేయద్దా అని అడిగారు. దాని గురించి అన్నట్లే స్వీట్ ఇచ్చిన దానికోసం అంటున్నారు మేడం. అల్లం పేస్ట్ తెమ్మంటే తెస్తా, దానిదేమో తీసుకురండి. డబ్బాదేనా?
ఏంది మీ షాప్లో డబ్బానా? నేను మొత్తం అన్ని డస్ట్ అంతా తీసి గ్యాస్ కూడా తీస్తా.